గవర్నర్గా విద్యాసాగరరావు అప్పటి ముఖ్యమంత్రి కేసీఆర్ గారి దగ్గర బంధువు ఒప్పించి ₹1 కోటి ఎకరానికి ఇచ్చిన తుమ్మడేటి దగ్గర 152 కట్టితే గ్రావిటీతో ఎంటైర్ ప్రాజెక్టు అప్ టు చేవెళ్ల వికారాబాద్ వరకు ఇప్పటి వరకు 8 ఇయర్స్ బ్యాక్ ఈ ప్రాజెక్ట్ కంప్లీట్ అయ్యి ఒక 38,000 అన్నాము ఇంకో 20,000 కోట్లు పెట్టుకుంటే మొత్తం కంప్లీట్ అవుతున్నాయి. అంటే ఈ వాంటెడ్లు చేసిందా అసలు ఇంజనీర్స్ ఏమైనా అడ్వైస్ తీసుకున్నా లేకపోతే కేసీఆర్ గారు ముఖ్యమంత్రిగా ఆయననే చీఫ్ ఇంజనీర్గా డిజైన్ చేసిందా ఇది అసలు ప్రజలకు తెలియాలి. అసలు ఇది ఎవరైనా కిందికి పోయే గ్రావిటీకి పోయి కింద పోయే వాటరు కింద 3 బ్యారేజ్ కట్టి పైకి తీసుకొచ్చి కిందికి వదిలిపెట్టడము అదొక తుగ్గులకు చర్య. అది ఇంకా మీరు రాంటే ఇంకా కిందికి పోయి పోలవరం దగ్గర కట్టి మళ్ళీ 3 బ్యారేజ్ కట్టేవా మీరు? ఏంది పని అది? మీరు ప్రజెంటేషన్ చూసిన తర్వాత మీరు ఈఎన్సీగా ఉన్నారు, ఎస్సీలు ఉన్నారు, సిఈలు ఉన్నారు, హరిరామ మీరు అప్పుడే లీవ్ పెట్టి వెళ్ళిపోవాలి. మీరు యాక్చువల్గా నేను ఐఎమ్ ఆస్కింగ్ స్ట్రేట్ క్వశ్చన్. ఇది మీ గవర్నమెంట్ అంటే అప్పటి గవర్నమెంట్ అయినా ఇప్పటికైనా వీఆర్ ద కస్టోడియన్ ఆఫ్ ద పబ్లిక్ ప్రాపర్టీ, పబ్లిక్ మనీ. వాళ్ళని కాపాడాలి మేము. ఏం పిచ్చి ప్రాజెక్ట్ ఇది? ఏం చేసింది మీరు? ఇవాళ పియర్ కిందికి 1.2 మీటర్లు 5 మీటర్లు దిగింది. అది దాన్ని రెక్టిఫై చేస్తుంటారు. అన్నారం కింద బ్యారేజ్ ఉన్నది. ఎప్పుడు ఎంత ఫ్లో వస్తుందో తెలియదు. ఓ ఫ్లో వచ్చి మొత్తం కొట్టుకుపోయిన తర్వాత ఎవడి భరించాలి ఇవన్నీ?